నమస్తే నేను మీ యష్మిత ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నాకు తెలిసి మీరందరూ ఆనందంగా ఆరోగ్యంగా ఉంటున్నారని అనుకుంటున్నాను. ఎందుకంటే మనము జీవన యోగాని మన లైఫ్ స్టైల్గా మార్చుకున్నాం కాబట్టి హెల్తీగా హ్యాపీగా ఉంటారండి. ఇవాళ మనము మన సాధన ప్రాక్టీస్ చేసే ముందు నేను మీకు చిన్న విషయం అడగాలనుకుంటున్నాను. మీకు ఎప్పుడైనా అనిపించిందా నేను ఎవరిని అని? మిమ్మల్ని మీరు ఎప్పుడైనా క్వశ్చన్ చేసుకున్నారా? నేను ఎవరిని, నా కోరికలు ఏంటి, నాకు అవసరమైనది ఏంటి, నా బలం ఏంటి, నా బలహీనతలు ఏంటి అని ఎప్పుడైనా ఆలోచించారా? ప్రతి మనిషికి కూడా ఒక కారణం ఉంటుందండి. అందుకే అంటారు కదా కారణ శరీర అని. పశువులు కూడా పుడతాయి, మనము పుడతాము, అవి రీప్రొడక్ట్ చేస్తాయి, మనము రీప్రొడక్ట్ చేస్తాము. వాళ్ళకి మనకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. కాబట్టి మన జన్మకి కారణం ఏంటి అని ఎప్పుడన్నా తెలుసుకున్నారా? నాకు ఏం అవసరం, ఇది అవసరమా, ఇది అవసరం లేదా, నాకు ఈ కోరిక పుట్టింది, ఇది మంచిదా చెడుదా, నా బలం ఏంటి, నేను దీన్ని ఎలా ఉపయోగించుకోవాలి, నా బలహీనత ఏంటి, నేను దాన్ని ఎలా నా బలంలా మార్చుకోవాలని ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ చిన్న చిన్న వాటిని మనము మన లైఫ్లో చేంజ్ చేయాలి అని అనుకున్నప్పుడు అవేర్నెస్ వస్తుందండి. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. ఒక లైఫ్లో ఒకటి స్టక్ అయ్యారు, వేరే వాళ్ళు మూవ్ అయిపోయారు అనుకోండి రిలేషన్షిప్లో. మనం ఇప్పుడు బాధపడుతూ మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా కష్టపెడుతూ ఉంటామండి. అరే ఇది నాకు ఇప్పుడు అవసరమా, వాళ్ళ లైఫ్లో మూవ్ అయిపోయారు, నేను అయిపోవాలి అని అనుకున్నప్పుడు అవేర్నెస్ వస్తుంది, మనము చేంజ్ అవుతామండి. దాన్నే సాంస్క్రిట్లో స్వాధ్యాయ అంటారు, సెల్ఫ్ స్టడీ. ఆ సెల్ఫ్ స్టడీ మనం ఎప్పుడైతే చేస్తామో మనం లైఫ్లో ఇంప్రూవ్ అవుతామండి, సెల్ఫ్ గ్రోత్ అవుతుంది, సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. కాబట్టి ఈ చిన్నదాన్ని అవేర్నెస్తో చేయొచ్చు. భగవద్గీతలో కూడా దీని గురించి చాలా మంచిగా వివరించారండి. యోగా ఒక జర్నీ అండి. మన ద్వారా మనం తెలుసుకోబోయేది అంటే డీపర్ సెన్స్ అంటే ఆధ్యాత్మికమే అండి. అంతా ఇంటర్లింక్డే ఉంటుంది. కాబట్టి మన ద్వారా మనం తెలుసుకోబోయేది ఆ జర్నీయే యోగా అండి. చాలా గొప్ప విద్యని మనకి అందజేశారండి. దీన్ని మనము మన లైఫ్ స్టైల్గా చేసుకుందాము. ఇవాళ మనం ముందుగా వార్మప్స్తో స్టార్ట్ చేద్దామండి. ఈ కుడి కాళ్ళని మనం లిఫ్ట్ చేస్తూ ముందుకి వెనక్కి స్ట్రెచ్ చేయండి. మెల్లగా బ్యాలెన్స్ చేస్తూ ఈ మూమెంట్ని చేయండి. స్లోగా కంటిన్యూ చేయండి. దీన్ని ఫుట్బాల్ కిక్స్ అంటారండి. ఒక బాల్ని ఇమాజిన్ చేసుకొని దాన్ని హిట్ చేయడానికి ట్రై చేయండి. స్లోగా కుడి కాళ్ళని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ వైపున కంటిన్యూ చేయండి. స్లోగా ఎడమ కాళ్ళని కూడా రిలాక్స్ చేయండి. ఇప్పుడు మనము మన కాఫ్ మజిల్ పైన వర్క్ చేద్దామండి. కాఫ్ అంటే ఈ కాళ్ళు ఉన్నాయి చూడండి, ఈ కండరాలని కాఫ్ మజిల్ అంటారు. కాఫ్ మజిల్స్ చాలా మంచిదండి. కాఫ్ మజిల్ని మనము సెకండ్ హార్ట్ అంటామండి. ఎందుకంటే మన బ్లడ్ ఫ్లో ఎప్పుడు కిందికే ఉంటుంది కదండి, కానీ సర్క్యులేషన్ మాత్రం ఓవరాల్ బాడీ అవుతుంది. కాబట్టి ఈ కింద ఈ పార్ట్ ఉంటుంది చూడండి, ఇది పంప్ చేస్తుంది అనమాట, బ్లడ్ని మళ్ళీ పైకి పంప్ చేస్తుంది. కాబట్టి దాన్ని సెకండ్ హార్ట్ అని అంటారు. ఈ కాఫ్ మజిల్ని ఎంత స్ట్రాంగ్గా పెడతామో అంత మంచిదండి. దానికి మనము టో మీద మనం ఇలా స్టాండ్ చేస్తాము, అంటే హీల్స్ని ఇలా పైకని ఇలా హోల్డ్ చేస్తాము. దీన్ని మీరు హోల్డ్ చేయొచ్చు లేదా డైనమిక్ మూమెంట్ కూడా చేయొచ్చు. నాతో పాటు మీరు కూడా చేయండి. స్లోగా రిలాక్స్ అవ్వండి. చాలా మంచిదండి. కాఫ్ మజిల్కి మనము నెక్స్ట్ స్ట్రెచెస్లోకి వెళ్దాము. దీనికి మనము ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా సైడ్కి స్ట్రెచ్ చేయండి. చేసి ఈ రెండు పామ్స్ని ఇలా పుష్ చేయండి. గోడను ఎలా పుష్ చేస్తామో అంత గట్టిగా మనము పుష్ చేసి ఇప్పుడు పెద్ద పెద్ద సర్కిల్స్ చేయండి. నాతో పాటు మీరు చేయండి. కావాలంటే కళ్ళు మూసుకొని కూడా మీరు మజిల్స్ని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి.
ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్. స్లోగా రిలాక్స్ అవ్వండి. ఇప్పుడు చిన్న చిన్న సర్కిల్స్ చేయండి. డ్రాప్ చేయకండి, అంత ఈజీగా గివ్ అప్ చేయకండి. చేద్దాము. మంచి ఒక బ్యూటిఫుల్ స్మైల్తో కంటిన్యూ చేయండి. పెయిన్ అవుతుందండి, స్వీట్ పెయిన్ ఉంటుంది, కానీ వదిలేకండి. ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ మీ విల్ పవర్ని చూపియండి. స్లోగా హ్యాండ్ని రిలాక్స్ చేయండి. హ్యాండ్స్ పెయిన్ అవుతున్నాయా? మెల్లగా ఇలా షేక్ చేయండి. షేక్ చేయండి, టెన్షన్ని రిమూవ్ చేయండి. ఇప్పుడు నెక్ జాయిన్ చేద్దాము. ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ రైట్ సైడ్ ట్విస్ట్ అవ్వండి. మళ్ళీ ఇన్హేల్ చేస్తూ సెంటర్, ఎక్సేల్ చేస్తూ లెఫ్ట్ సైడ్. కంటిన్యూ. స్లోగా సెంటర్కి వచ్చేసి రిలాక్స్ అయిపోండి. సో ఇవాళ మనము ఆసన ప్రాక్టీస్లోకి వెళ్ళిపోదాము. ఇవాళ మనం చేయబోయే మొదటి ఆసన పేరు వీరభద్రాసన 1. ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. ముందుగా మనం ఇలా తాడాసనలోకి వచ్చేసి కుడి కాలని వెనక్కి తీసుకెళ్ళండి. అలైన్మెంట్ ఎలా చెక్ చేయాలో చూపించాను కదండి ముందుగా కూడా. నాకు తెలుసు మీరు మంచిగా పర్ఫెక్ట్ అయిపోయారని. ఇలా మీరు చేయలేకపోయినా చైర్ ఉంటుంది చూడండి, హ్యాండ్స్ ఉండవు, చేతులు పెట్టడానికి ఉండకుండా అలా చైర్ ఉంటాయి కదా, స్పెషల్గా ఐరన్ చైర్స్ ఉంటాయి, ఆ చైర్స్ని యూస్ చేయండి. ఎడమ కాలని ఇలా ఫోల్డ్ చేస్తారు. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని పైకనండి. ఈ పోస్చర్లో హోల్డ్ చేస్తారు. స్లోగా ఎక్సేల్ చేస్తూ పైకై హ్యాండ్స్ని రిలాక్స్ చేస్తారు. చూసారు కదండి, వీరభద్రాసన ఎలా చేయాలో చూపించాను. నాతో పాటు మీరు కూడా కలిసి చేయండి. కావాలంటే ఇలా లెగ్ని అక్కడే ట్విస్ట్ చేయొచ్చండి. పొజిషన్స్ని చేంజ్ చేయండి. ఆసనాన్ని హోల్డ్ చేసేటప్పుడు బ్రీత్ ఇన్ అండ్ బ్రీత్ అవుట్ చేయండి. నాతో పాటు మీరు కూడా చేయండి. ఒక 2 సార్లు చేద్దాము. స్లోగా ఎక్స్హేల్ చేస్తూ హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, వీరభద్రాసన మన యాంకిల్ని, మన కాళ్ళని, మన షోల్డర్స్ని కూడా చాలా స్ట్రెంథెన్ చేస్తుంది, స్టామినాని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. కాబట్టి ఈ ఆసనాన్ని మనము డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ ఆసనంలోకి వెళ్ళిపోదామండి. ప్రసరిత పాదోత్థానాసన సి అంటారు. దానికి మనం ఇలా లెగ్స్ని వైడర్గా పెట్టుకుంటాము. ఈ టోస్ని మనము ముందు వైపుకి పాయింట్ చేస్తాము. ఇన్హేల్ చేస్తూ రెండు చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్ళి ఇంటర్లాక్ చేయండి. వెనకాల ఇలా ఇంటర్లాక్ చేస్తూ ఇన్హేల్ చేస్తూ కొంచెం చెస్ట్ని ఓపెన్ చేయండి. ఎక్స్హేల్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్ చేయండి. చేసిన తర్వాత ఈ చేతుల్ని ఎంత అయితే అంత గ్రౌండ్ వైపుకి తేండి. స్లోగా మళ్ళీ ఇన్హేల్ చేస్తూ ఆపై ఎక్స్హేల్ చేస్తూ రిలాక్స్ అవ్వండి.
ఈ ఆసన చేసేటప్పుడు మీ మోకాలని మాత్రం స్ట్రైట్గా పెట్టడానికి ట్రై చేయండి. ఇలా ఫోల్డ్ చేస్తే ఆ బెనిఫిట్స్ రావండి. స్ట్రైట్గా పెడుతూ ఎంత అయితే అంత బెండ్ అవ్వడానికి ట్రై చేయండి. నాతో పాటు మీరు కూడా చేయండి. ఒక 5 టైమ్స్ చేద్దాము. స్లోగా హ్యాండ్స్ని లెగ్స్ని రిలాక్స్ చేయండి. చూసారు కదండి, ఈ ఆసన హిప్ ఇంజరీస్ ఉంటే అవాయిడ్ చేయండి. లేదా చాలా మంచి ఆసన, మన మైండ్ని చాలా కామ్ చేస్తుందండి. ఈ ఆసనాన్ని కూడా మనం డైలీ ప్రాక్టీసెస్లో ఇంక్లూడ్ చేద్దాం. నెక్స్ట్ ఆసన చూసేద్దాము. వశిష్ఠాసన అంటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. ఇంగ్లీష్ పేరు వచ్చేసి సైడ్ ప్లాంక్ అండి. సో మనము ప్లాంక్ పొజిషన్ నుంచి వస్తామండి, ఫలకాసనలోకి వస్తాము. దీన్ని ఫలకాసన అంటారు. ప్రాపర్ ఫలకాసన చేయండి. ఇలా హిప్ని ఇలా పైకి ఇలా కిందికి పెడితే మనకి బెనిఫిట్స్ ఉండవండి. నేను ముందు కూడా చెప్పానండి, కరెక్ట్గా చేస్తే బెనిఫిట్స్ ఉంటాయి. తప్పుగా అలైన్మెంట్ చేస్తే డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి చాలా కేర్ఫుల్గా చేయండి. మనము ఫలకాసనలోకి వచ్చిన తర్వాత కుడి చేతిని మనము సెంటర్లో పెడుతూ ఎడమ వైపున ఇలా ట్విస్ట్ అవుతామండి. ఎడమ చేతిని కూడా ఇలా పైకి లిఫ్ట్ చేస్తాము. ఇక్కడ కూడా మీ హిప్ని ఇలా కిందికి కాకుండా ఇలా ఒకటే లైన్లో ఉండేటట్టు చూసుకోండి. స్లోగా హ్యాండ్ని రిలాక్స్ చేస్తూ ఇప్పుడు ఎడమ చేతిని సెంటర్లో పెట్టండి. కుడి వైపున ట్విస్ట్ అవ్వండి. స్లోగా మళ్ళీ సెంటర్కి వచ్చేసి ఫలకాసనలోకి వచ్చేసి కావాలంటే శిశుఆసనలోకి రెస్ట్ చేయండి. చూసారు కదండి, వశిష్ఠాసన చాలా మంచి ఆసన. మీకు వ్రిస్ట్ ఇంజ్యూరీ ఉంటే అవాయిడ్ చేయండి, లేదా ప్రతి ఒక్కరూ చేయొచ్చండి. హ్యాండ్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. ఎంత అయితే అంత మెల్లగా చేయడానికి ట్రై చేయండి. లేదా ఫలకాసనలో ఉంటూ మెల్లమెల్లగా హ్యాండ్ స్ట్రెంగ్త్ని మనము బిల్డ్ చేసిన తర్వాత కూడా మనము చేయొచ్చు. నెక్స్ట్ ఆసన పేరు పూర్వోత్థానాసన, రివర్స్ ప్లాంక్ కూడా అంటారండి. ఇది ఎలా చేయాలో చూపిస్తాను, చూడండి. సో మనము ముందుగా ఈ వజ్రాసన నుంచి దండాసనలోకి వస్తాము. దండాసన నుంచి మనము 2 చేతుల్ని ఇలా వెనక వైపున పెడతామండి. పెట్టినప్పుడు చూడండి, నా ఫింగర్ టిప్స్ ఏవైతే ఉన్నాయో నా వైపున ఫేస్ చేస్తున్నాయి. ఇలా పెట్టకండి, వ్రిస్ట్ మీద మీకు ప్రెషర్ పడుతుంది కాబట్టి వ్రిస్ట్ ఇంజురీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి మనము పామ్స్ని ఇలా ఈ పొజిషన్లో పెడతాము. తర్వాత ఇన్హేల్ చేస్తూ మనము హిప్ని పైకి చేస్తాము. పైకి చేసి మన టోస్ని కింద వైపున పుష్ చేస్తామండి. చూడండి ఎలా చేయాలో. స్లోగా ఎక్సేల్ చేస్తూ రిలాక్స్ అవుతాను. నేను చేసినప్పుడు ఈ టోస్ని కిందికి వైపుకి తీసుకెళ్ళాను కదండి. ఇలా చేయలేకపోయినా ఏం పర్లేదు, ఎలా ఎంత అయితే అంత హోల్డ్ చేయండి. హిప్ని మాత్రం పైకి అనడానికి ట్రై చేయండి. దీని మోడిఫికేషన్ కూడా మనం చేయొచ్చండి. ఇలా లెగ్స్ని ఫోల్డ్ చేసి కూడా మీరు ఈ పొజిషన్లో కూడా హోల్డ్ చేయొచ్చు. ఇలా కూడా హోల్డ్ చేసి మీరేం చేయొచ్చు అంటే మెల్లగా ఒక కాలని స్ట్రైటన్ చేయొచ్చు. తర్వాత రెండో కాలని అలా కూడా మీరు మాస్టరేట్ చేయొచ్చండి. మెల్లగా ఒక కాలని స్ట్రెచ్ చేస్తూ ఇంకో కాలని మెల్లమెల్లగా స్ట్రెచ్ చేసి ఈ ఆసనాన్ని మీరు ఈజీగా చేయగలుగుతారు. చూసారు కదండి పూర్వోత్థానాసన. నాతో పాటు మీరు కూడా చేయండి.
స్లోగా రిలాక్స్ అవ్వండి. చూసారు కదండి పూర్వోత్థానాసన. ఈ ఆసన చేసేటప్పుడు మీ మెడని మాత్రం స్ట్రెయిన్ చేయకండి. కొంతమంది మీ మెడని చాలా స్టిఫ్గా అంటే బిర్రుగా పట్టేసుకుంటారనమాట. ఆ పట్టుకోవడం వల్ల క్యాచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి నెక్ని చాలా రిలాక్స్ చేస్తూ ఈ ఆసనాన్ని చేయండి. సో ఎలా ఉందండి మన యోగ ప్రయాణం? చాలా ఫిట్నెస్ వైపు కానివ్వండి, స్ట్రెంగ్త్ కానివ్వండి, ఎనర్జీ కానివ్వండి అబ్జర్వ్ చేస్తున్నారా? కొంచెం ఫ్లెక్సిబిలిటీ కూడా ఇంక్రీజ్ అయ్యే ఉంటుందండి. మీరు ముందు కన్నా ఇప్పుడు కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండొచ్చు, ఎనర్జీ ఇంక్రీజ్ అయ్యి ఉండొచ్చు, స్టామినా పెరగొచ్చండి. ఎందుకంటే మనం డైలీ జీవన యోగాని అలవాటు చేసుకున్నాం కాబట్టి మనము ఈ డిఫరెన్స్ని చూడగలుగుతున్నాం. నెక్స్ట్ ఆసన చూసేద్దాము. అర్ధ పవన ముక్తాసన అంటారు. అది ఎలా చేయాలో చూపిస్తాను. మనం ముందుగా లయింగ్ డౌన్ పొజిషన్లోకి వస్తాము. గుర్తుందా అర్ధ పవన ముక్తాసన? మనము చేద్దామండి. మనము ఇలా లయింగ్ డౌన్ పొజిషన్ నుంచి కుడి కాలని ఇలా లిఫ్ట్ చేస్తూ ఫోల్డ్ చేయండి. ఈ కుడి మోకాలని ఈ రెండు చేతులతో ఇలా పట్టుకొని అతి వైపున పుష్ చేయండి. ఇప్పుడు ఇన్హేల్ చేస్తూ ఎక్స్హేల్ చేస్తూ మన ముక్కుని మన మోకాల వైపుకి తీసుకొస్తాము. హెడ్ని రిలాక్స్ చేస్తూ కాళ్ళని కూడా రిలాక్స్ చేస్తాము. చూసారు కదండి అర్ధపవన ముక్తాసన ఎలా చేయాలో. మనము డైనమిక్ మూమెంట్లో కూడా చేయొచ్చు. ఈ మూమెంట్ని మనము కలిసి చేద్దాము. నాతో పాటు మీరు కూడా చేయండి. స్లోగా కాళ్ళని, హ్యాండ్స్ని, టార్సోని రిలాక్స్ చేయండి. శవాసనాలో ఒక 2 minutes పడుకొని మీ కంప్లీట్ బాడీని అబ్జర్వ్ చేయండి. స్లోగా కుడి వైపున తిరుగుతూ మెల్లగా సీటింగ్ పొజిషన్కి రండి. చూసారు కదండి నేను ముందు కూడా చెప్పాను, రిలాక్సేషన్లో కూడా పడుకొని అబ్జర్వ్ చేయండి. అవేర్నెస్ ఎక్కడ ఉంటుంది, బాడీలో ఏం జరుగుతుంది, యోగా అన్నది అవేర్నెస్ కదండి. పడుకొని మీరు ప్రాక్టీస్ మీ సాధన అయిపోయిన తర్వాత జస్ట్ అలా కూర్చోండి, అబ్జర్వ్ చేయండి, మీ బాడీని అబ్జర్వ్ చేయండి. లేదా శవాసనాలో పడుకొని కూడా మీరు మీ బాడీని అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఎప్పుడైతే యోగాని అవేర్నెస్తో చేస్తారో అప్పుడు మీరు ఇంకెక్కువ బెనిఫిట్స్ చూడగలుగుతారండి. ఇప్పుడు మనం అన్నం ఉంది, అన్నంని అవేర్నెస్ లేకుండా టీవీ చూస్తూ ఏదో తింటే ఒంటికి పట్టదని చెప్తారు కదా, ఇది కూడా అంతే అండి. యోగా ఎంత అవేర్నెస్తో ఎంత చేస్తామో అంత బెనిఫిట్స్ ఇస్తుంది. కాబట్టి మనము ఈ చిన్నదాన్ని పాటిద్దాం. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న చిట్కా, ఈ చిట్కాని మీరు ఫాలో అవుతారనుకుంటున్నానండి. మనము అన్నం తినే ముందు ఏం చేస్తామంటే నీళ్ళు తాగేస్తాం, గట్ట 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 గ్లాస్ ఎత్తామా మొత్తం తాగేసామా అన్నట్టు ఉంటుందండి, మొత్తం తాగేస్తాము. ఇలా చేయకండి. ఎందుకంటే మనకి జఠరాగ్ని ఉంటుంది, డైజెస్టివ్ ఫైర్ అంటారండి ఇంగ్లీష్లో. మనము ఆ అగ్నిని నీళ్ళు తాగేసి సప్రెస్ చేసేస్తున్నాం. అప్పుడు మనం ఏం తిన్నా అది టాక్సినే అవుతుంది, మన బాడీకి న్యూట్రియంట్స్ కూడా మంచిగా అందవండి. కాబట్టి నీళ్ళు అన్నం తినే ముందు 1 గంట ముందు
తాగకండి. తిన్న తర్వాత కూడా కొంచెం గ్యాప్ ఇవ్వండి. తినే మధ్యలో కొంచెం కొంచెం సిప్ చేయొచ్చండి, పర్లేదు. ఎందుకంటే టేస్ట్ బర్డ్స్ మంచిగా ఇంప్రూవ్ అవుతాయి కాబట్టి కొంచెం ఒక సిప్ మాత్రం మీరు తాగొచ్చు. ఎక్కువ గ్లాసులు తాగేయడం వల్ల ఆకలేదు, ఎక్కువ తినను అని అలాంటివి ఏం పెట్టుకోకండి. అలా పెట్టుకోవడం వల్ల మన బాడీని ఇంకా డ్యామేజ్ చేసుకొని వెయిట్ ఇంకా గెయిన్ అవుతాము అనుకుంటాం. వెయిట్ లాస్ అవుతుంది అని, వెయిట్ గెయిన్ అవుతుంది. కాబట్టి ఈ చిన్న చిట్కాని మీరు ఫాలో అవుతారని అనుకుంటున్నానండి. మళ్ళీ కలుద్దాం.